వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వెళ్ళగడ ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఈరోజు మన టాపిక్ ఏంటిదంటే సెంట్రల్ బడ్జెట్ గురించి చెప్పబోతున్నాను. మన ఫినాన్స్ మినిస్టర్ అయిన నిర్మలా సీతారామన్ గారు 23 జూలై 2024 రోజున 2024-25 వార్షిక బడ్జెట్ అనేది పార్లమెంటులో ప్రవేశపెట్టడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మన రాజ్యాంగంలో ఎక్కడ కానీ బడ్జెట్ అనే పదము లేదు, కేవలం వార్షిక ఆదాయ నివేదిక అనే పదమే ఉంది. ఆర్టికల్ 112 ప్రకారం ఈ వార్షిక ఆదాయ నివేదిక అనే పథకం గురించే ఉంది, కానీ ఎక్కడ కానీ బడ్జెట్ అనేది లేదు. ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం, ఎందుకంటే మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి ఈ క్వశ్చన్ అనేది చాలా అడగడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం 2024-25 బడ్జెట్ గురించి చెప్పబోతున్నాను. మన మొత్తం బడ్జెట్ వచ్చేసి 48,20,512 కోట్లుగా మన నిర్మలా సీతారామన్ గారు మన కేంద్ర బడ్జెట్ అనేది లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నిర్మలా సీతారామన్ రాజు గారు వరుసగా 7 సార్లు లోక్సభలో బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది ఫ్రెండ్స్. వరుసగా 7 సార్లు ప్రవేశపెట్టిన మొట్టమొదటి మహిళా ఆర్థిక శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ గారు చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం బడ్జెట్ గురించి పూర్తిగా డీటెయిల్స్ గురించి చెప్పబోతున్నాను. ఇప్పుడు మనకి కొన్నిటి ధరలు అనేవి తగ్గడం జరిగింది, కొన్నిటి ధరలు పెరగడం జరిగింది కదా ఫ్రెండ్స్. దేనికి రేట్లు తక్కువైందో ఇప్పుడు చూద్దాము. మనకి ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వెహికల్స్కి కానీ, ఫోన్స్ కానీ, చార్జర్స్ కానీ, క్యాన్సర్ మెడిసిన్స్కి, మరి ముఖ్యంగా గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, ప్లాటినం కానీ ధరలు అనేవి తగ్గించడం జరిగింది. మరియు ధరలు పెరగడం దేనికి జరిగిందంటే ప్లాస్టిక్ ప్రొడక్ట్స్కి మరియు టెలికాం ప్రొడక్ట్స్కి అనేవి ఇవి రేట్లు అనేవి పెంచడం జరిగింది. ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ అంటే మన ఫ్లెక్సీలో కంటే చాలా రేట్లు అనేవి పెరుగుతాయి ఫ్రెండ్స్. ఎందుకంటే అప్పుడు నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ఏం చెప్పిందంటే ఇండియాలో ప్లాస్టిక్ అనేది ఉండకూడదనే ఈ ప్లాస్టిక్ దాని మీద ఎక్కువ ట్యాక్సెస్ అనేవి పెట్టడం జరిగిందని చెప్పడం జరిగింది. మరి ఇక్కడ 3 లక్షల వరకు ఎటువంటి పన్ను అనేది లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏ డిపార్ట్మెంట్కి ఎంత కేటాయించారో చూద్దాము. మనకి బడ్జెట్లో మొత్తం 12% బడ్జెట్ అనేది కేవలం డిఫెన్స్ డిపార్ట్మెంట్కి కేటాయించడం జరిగింది. మన భారతదేశంలో డిఫెన్స్ డిపార్ట్మెంట్ అనేది చాలా ముఖ్యం కదా ఫ్రెండ్స్. అందుకే 12% బడ్జెట్ అనేది కేవలం డిఫెన్స్కి కేటాయించడం జరిగింది. ఇప్పుడు మనం డిఫెన్స్ ఎంత కేటాయించారో దాని గురించి చూద్దాము. మన డిఫెన్స్ మినిస్టర్కి మొత్తము 4,54,773 కోట్లు కేటాయించడం జరిగింది. దాని తర్వాత వచ్చేసి రోడ్స్ అండ్ రూరల్ డెవలప్మెంట్కి 2,65,808 కోట్లుగా ప్రకటించడం జరిగింది. దాని తర్వాత వచ్చేసి అగ్రికల్చర్కి 1,51,851 కోట్లుగా ప్రకటించడం జరిగింది. దాని తర్వాత ఎడ్యుకేషన్కి వచ్చేసి 1,16,342 కోట్లుగా ప్రకటించడం జరిగింది. ఇంజనీర్స్కి వచ్చేసి 68,000 కోట్లు, కామర్స్ అండ్ ఇండస్ట్రీస్కి 47,599 కోట్లుగా ప్రకటించడం జరిగింది. సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్కి వచ్చేసి 56,501 కోట్లుగా, సోషల్ డెవలప్మెంట్కి 1000 కోట్లు కేటాయించడం జరిగింది. అదేవిధంగా గ్రామీణ ఉపాధి హామీ పథకానికి 86,000 కోట్లు కేటాయించడం జరిగింది. మరియు హెల్త్కి వచ్చేసి
1,50,987 హెల్త్ డిపార్ట్మెంట్కి కేటాయించడం జరిగింది. దాని తర్వాత వచ్చేసి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ స్కూల్కి వచ్చేసి 25,552,00,000గా కేటాయించడం జరిగింది. ఇక్కడ ఈ అంగన్వాడీస్కి వచ్చేసి ఈ అంగన్వాడీ కేంద్రకి వచ్చేసి 21,200,00,000గా కేటాయించడం జరిగింది. అంటే ఈ అంగన్వాడీస్ అంటే అంగన్వాడీలో డెవలప్మెంట్ కోసం 21,200,00,000గా కేటాయించడం జరిగింది. దాని తర్వాత వచ్చేసి మనం ఇప్పుడు ముఖ్యంగా మన ఇండియాకే ప్రత్యేకంగా భాగమైన అగ్రికల్చర్ సెక్టర్ గురించి చూద్దాము. మన కేంద్ర బడ్జెట్లో అగ్రికల్చర్కి 1,52,00,000 కోట్లు కేటాయించడం జరిగింది. పోయినసారి కంటే 2.5% అని అగ్రికల్చర్కి నిధులు అనేది పెరగడం జరిగింది. దీనిలో ముఖ్యంగా ఏంటంటే కూరగాయల పంటలకి పెంచుకోవడానికి ఎంతో ఇంపార్టెన్స్ అనేది ఇచ్చండి. అంటే హార్టికల్చర్ డెవలప్మెంట్ కోసం చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. 400 జిల్లాలకు క్లస్టర్గా డివైడ్ చేయడం జరిగింది. క్రాప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేది. అదేవిధంగా ఎవరు కానీ హార్టికల్చర్ డెవలప్మెంట్ చేస్తారు వాళ్ళకి ఇన్వెంటివ్స్ కూడా ఇవ్వడం జరుగుతుందని నిర్మలా సీతారామన్ గారు చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా 109 కొత్త క్రాప్స్ అంటే కొత్త వాడకాల్లో కొత్త ఐటమ్స్ గురించి డెవలప్ కోసం చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది.